మొత్తం ఇది వెంచర్ అండి. మొత్తం కూడా R&B రోడ్డు మొత్తం కూడా ఇది 60 ఫీట్ రోడ్డు శాంక్షన్ అయింది. ఇది వచ్చేసి 80 ఫీట్ రోడ్డు అయింది. ఇదే మనకి శంకుస్థాపన చేసింది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇది శంకుస్థాపన చేసింది ఈ రోడ్డు, మంచుకొండ రోడ్డు. ఇదేమో మనకి రఘునాథపాలెం వెళ్ళే రోడ్డు. ఇది శంకుస్థాపన చేసింది అనమాట. ఇది రఘునాథపాలెం వెళ్ళే రోడ్డు. ఓకే, ఇది రఘునాథపాలెం వెళ్ళే రోడ్డు. ఇది వచ్చేసి వైరా వెళ్ళే రోడ్డు. ఇటు వచ్చేసి ఇల్లందు రోడ్డు మంచుకొండ వెళ్ళే రోడ్డు అనమాట. కమర్షియల్గా వస్తుంది. చూడండి టోటల్ సైట్. వచ్చేసి మెయిన్ రోడ్. ఈ రోడ్డు నుంచి అవతల రోడ్డు ఉంటుంది, ఖాళీలు ఉంటాయి కదా, జీపీ లేఅవుట్. అది వచ్చేసి హాస్పిటల్. అప్పుడేమవుతుంది, కొంత టైం ఉంటుంది, అది ఎవరు రాడు. అప్పుడు ఇలా వస్తుంది అనమాట. వాళ్ళు వచ్చి ఎవరు రావాలంటే చింతకుర్తి ఊరు, కంపాషనేట్ రావాలి. చింతకుర్తి డైరెక్ట్ మనకి వెంకటాపాలెం వెళ్తుంది. వాళ్ళతో మాట్లాడి వైరా కలెక్టరేట్ ఆఫీస్. వాళ్ళు ఖాళీ అయితే ఇట్లా టోటల్ వెంచర్ అనమాట. మనం వచ్చిన రఘునాథపాలెం టు చింతకుర్తి రోడ్డు. అది ఇప్పుడు వచ్చేసి మనకి మంచుకొండ వెళ్ళే రోడ్డు. సో ఇది సైట్ మొత్తం కమర్షియల్. ఖాళీలు కదా ఇది వచ్చేసి 100 అడుగు పడగల గది. సో ఇది సైట్ మొత్తం. ఈ 60 ఫీట్ రోడ్ నుంచి అవతల రఘునాథపాలెం వెళ్ళే రోడ్డుకి స్ట్రైట్ రోడ్ వస్తుంది. సో ఆ రోడ్డు రఘునాథపాలెం టు చింతకుర్తి వచ్చే రోడ్డు అండి. ఇదంతా ఖాళీగా ఉందని చెప్పేసి మన వాళ్ళు మిరపకాయలు వేసుకున్నారు. ఆటో వస్తుంది కదా, ఇది రఘునాథపాలెం టు చింతకుర్తి వచ్చే రోడ్డు అనమాట. ఇల్లందు రోడ్డు ఉంది కదా, అది ఇది మొత్తం కూడా 100 అడుగుల రోడ్డు, సెంట్రల్ లైటింగ్తో వస్తుంది. సో ఇది మనకి రోడ్డు అండి, మట్టి రోడ్డు వేసాను ప్రజెంట్. సో ఇది వచ్చేసి మనకి, సో ఇది మనకి మంచుకొండ రోడ్ వెళ్ళే రోడ్డు. ఓకే, ఇదంతా వస్తుంది. ఇది వచ్చేసి మనకి పల్లె దవాఖానా మన వెంచర్లోనే వేశారు. టోటల్ వెంచర్ అండి. సో ప్రజెంట్ అయితే మిరపకాయలు అంటే వేశారు సీజన్ కాబట్టి. దీంట్లో కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయండి. టోటల్ వెంచర్ ఇది కమర్షియల్ లా వస్తుంది. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఇంకా మీకు క్లారిటీగా కమర్షియల్ ఎలా ఏంటి అని. స్కూల్ బస్సు కూడా వస్తుందండి మనకి. ఓకే, వైరా వెళ్తుంది అది. సో ఈ రోడ్డు వచ్చేసి రఘునాథపాలెం టు ఖమ్మం రోడ్, రఘునాథపాలెం టు చింతకుర్తి రోడ్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చిన రోడ్ ఇది. ఇది మొత్తం కూడా 80 ఫీట్ రోడ్ విత్ సెంట్రల్ లైటింగ్తో వస్తుంది. ఓకేనా, ఇది శంకుస్థాపన చేసిందండి. మనం బ్యాక్ సైడ్ ఉన్నాము, ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఓకే, ఆ రఘునాథపాలెం టు చింతకుర్తి కలిసే రోడ్డు ఇదండి, ఇది ఊరు. సో ఈ రోడ్డు వచ్చేసి ఇది డైరెక్ట్ ఈ రోడ్డు అనేది మనకి ఇట్లించి ఈ రోడ్డు ఉంది కదా, మళ్ళీ ఈ రోడ్డు ఏదని మనకి మంచుకొండ వరకు వెళ్తుంది. మంచుకొండ పంగిడి రోడ్డు ఉంది కదా, ఇల్లందు రోడ్డు ఇంకోటి. సో ఆ రోడ్డు వస్తుంది అనమాట ఇది. సో ఈ రోడ్డు మనం కారు ఇట్లించి వెళ్ళి లోపలికి అట్లా వచ్చాము. సో ఇదనమాట. సో ఈ రోడ్డు మనకి క్లారిటీ చూపించడానికి ఇస్తాను. ఇది వచ్చి 60 ఫీట్ రోడ్ వస్తుందండి. ఈ రోడ్డు వచ్చేసి మొత్తం కూడా R&B రోడ్లో మొత్తం కూడా ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ కమర్షియల్ అవుతుంది. ఓకే, సో ఇది మొత్తం కూడా మనకి కమర్షియల్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి పెట్రోల్ బంక్ వస్తుంది ఫ్యూచర్. సో ఇదంతా టోటల్ వెంచర్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ రోడ్డుని ప్లస్ ఈ రోడ్డు అండి, ఈ రోడ్డుకి మధ్యలో వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ వస్తుంది. ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి కలిపే విధంగా మనకి వెంచర్ ఉంది. ఇదిగోనండి, ఇటు మంచుకొండ రోడ్డు నుంచి ఇటు మధ్యలో 30 ఫీట్ రోడ్డు వస్తుంది. ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి మధ్యలో వచ్చేసి 30 ఫీట్ రోడ్డు మంచిగా కమర్షియల్ ఉంటుందండి ఫ్యూచర్లో. 2 R&B రోడ్ల మధ్యలో వెంచర్, సూపర్ వెంచర్ అండి. అసలు దీంట్లో కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే, ప్రజెంట్ చాలా తక్కువ రేట్లో ఉంది. ఇన్వెస్ట్ కనుక చేయగలిగితే ఈజీగా మనకి అనేది ఒక వితిన్ 2 ఇయర్స్లో డబల్ రిటర్న్ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ గజం వచ్చేసి మనకి 8,000 అట్లా నడుస్తుందండి. బట్ కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, రేట్ అయితే ఇబ్బంది ఏం లేదు. మన ఛానల్ నుంచి వచ్చే ఎవరైనా సరే ఈ వెంచర్ కనుక నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మనము రేట్ అనేది తగ్గించేద్దాం. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ. ఊరికి ఆనుకొని, ఇది చింతకుర్తి ఊరండి. ఊరు ఆనుకొని ఉన్న
వెంచర్ అండి. గజం 8,000 కమర్షియల్ అయితే 8,000 పెట్టారు, నాన్ కమర్షియల్ అయితే 8,000 పెట్టారు. 125 గజాల నుంచి 300 గజాల వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ 183 గజాలు ఉన్నాయి, 125 గజాలు ఉన్నాయి. సో ఈ ఛానల్ ద్వారా మనకి ఎవరైనా కనుక ఈ వెంచర్ నచ్చి చూద్దాము ఇన్వెస్ట్ చేయగలుగుతారంటే ఖచ్చితంగా అండి మీకు మనకు సాధ్యమైనంత వరకు కూడా నేను తగ్గించే ప్రయత్నమే చేస్తాను. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇట్ల నుంచి మనకి వైరా వెంకటాపాలెం వెళ్ళొచ్చండి డైరెక్ట్. ఇప్పుడు బండి వెళ్తుంది కదా, వైరా వెంకటాపాలెం వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ మనకి 2 కిలోమీటర్ డిస్టెన్సే వస్తుందండి. ఓకేనా. కొత్త కలెక్టరేట్ ఆఫీస్కి జస్ట్ 2.5 వస్తుంది, అంతమించి ఎక్కువ రాదు. కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే మనకి 9 కిలోమీటర్స్ వచ్చిందండి వెంచరు. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ అండి. చూపిస్తున్నాను, ఇదే అండి ప్రజెంట్ మన రోడ్డు. ఆ రోడ్డుకి జస్ట్ ఇక్కడ కలుస్తుందండి రోడ్డు. ఇదేమో రఘునాథపాలెం వెళ్ళే రోడ్డు. ఓకేనా. ఇది వచ్చేసేమో మనకి మంచుకొండ వెళ్ళే రోడ్డు అనమాట. ఇట్లా మనకి స్ట్రైట్కి వెళ్తేనేమో ఆటో వస్తుంది కదా, అది వచ్చేసి డైరెక్ట్ మనకి వేపకుంట్ల వెంకటాపాలెం వైరా రోడ్డు డైరెక్ట్గా కలుస్తుంది. కొత్త కలెక్టరేట్ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుందండి, ఒకటే రోడ్డు. సో ఇలా చూడొచ్చండి వెంచర్ మనం. ఈ రోడ్డు ప్లస్ ఈ రోడ్డు అండి ఎంత కమర్షియల్ ఉందో ఒకసారి చూడొచ్చు మనకి. మొత్తం ఇది వెంచర్ అండి, మొత్తం కూడా R&B రోడ్డు మొత్తం కూడా. ఇది 60 ఫీట్ రోడ్డు శాంక్షన్ అయింది, ఇది వచ్చేసి 80 ఫీట్ రోడ్డు అయింది. ఇదే మనకి శంకుస్థాపన చేసింది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇది శంకుస్థాపన చేసింది ఈ రోడ్డు, మంచుకొండ రోడ్డు. ఇదేమో మనకి రఘునాథపాలెం వెళ్ళే రోడ్డు, ఇది శంకుస్థాపన చేసింది అనమాట. ఇది రఘునాథపాలెం వెళ్ళే రోడ్డు. ఓకే, ఇది రఘునాథపాలెం వెళ్ళే రోడ్డు. ఇది వచ్చేసి వైరా వెళ్ళే రోడ్డు. ఇటు వచ్చేసి ఇల్లందు రోడ్డు మంచుకొండ వెళ్ళే రోడ్డు అనమాట. కమర్షియల్గా వస్తుంది, చూడొచ్చు. మళ్ళీ ఒకసారి జూమ్ చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు క్లారిటీగా. ఇది హాస్పిటల్ అండి. వెంచర్ టోటల్ వెంచర్ వస్తుంది. అంటే ప్రజెంట్ ఏదైనా మిరపకాయలు వేశారు, చాలా బాగుంటుంది. ఆటోలో స్కూల్ ఇప్పుడే ప్రజెంట్ డెవలపింగ్ ఉంది, అది డెవలప్మెంట్ అవుతున్న వెంచర్ అండి. థ్యాంక్ యూ.